ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నిన్ను మొలక గూడెత్తనీయం బిడ్డ ఈ జిల్లాల ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసి పెట్టుకొని డైరీలా పాలమూరు జిల్లాలని జెండాను ఎగరనీయం, గద్దెలు దిగాలే, దిమ్మెలు గూలాలే. ఈ పాలమూరు గడ్డ మీద నీ గుర్తు అనేది ఇక మర్చిపో. నీ గుర్తు నీ ఎమ్మెల్యే అనేది గతమే. భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవనియను. ఇవాళ ఈ బిడ్డలకు అన్ని కష్టాలు తీరవడానికి ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఉన్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని సెగ్మెంట్లు కూడా మేము నిత్యం ఏదో కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతున్నాం. నాయకత్వాన్ని నడిపేయడంలో కానీ, సూచనలు ఇవ్వడం కానీ, మేము అక్కడ పోయి పార్టిసిపేట్ చేయడం కావచ్చు. సో మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల యొక్క నాడి ఏదైతే ఉందో స్పష్టంగా మాకు అర్థమైపోయింది. దే ఆర్ వెరీ క్లియర్ నౌ. మీరు ఒక తుఫాన్ లాంటి ఫలితాలు వస్తాయి. ఇవాళ డేటు 5 జూన్ 2026. ఫలితాలు వచ్చినాడు నా ఈ మాటను మీరు మళ్ళీ రీప్లే చేయండి. నేను ఇవాళ ఆన్ రికార్డ్ చెప్తున్నాను. పాలమూరు జిల్లా ఈసారి పెద్ద తుఫాన్ ఉంటుంది. మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద తుఫాన్ పాలమూరులో ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. దానికి కారణం ఏంటంటే గతంలో నష్టపోయినటువంటి పాలమూరును తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మేరకు దాన్ని రిపేర్ చేసి, డ్యామేజ్ని కంట్రోల్ చేసి, ఫర్దర్ ప్రాస్పరిటీ కోసం, పచ్చదనం కోసం, నీళ్లు, మంచినీళ్ళు, అన్ని రకాల డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ ప్రజల కళ్ళ ముందు పెట్టినాం. సరే, ఎన్నికలప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆశపడి అదే ఇంకేదో జరుగుతుందని ఆశపడి ఇంకో వైపు చూడడం అనేది ఎట్లా జరిగిందో అక్కడ జరిగింది. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనాయి పాలమూరులో? అడిషనల్ ఎక్స్పెక్టేషన్ ఏమైందంటే ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుండే, మన జిల్లా వాడే అవుతుండే అనేటువంటి ఎక్స్పెక్టేషను అది ఓవర్ ఎక్స్పెక్టేషన్కు దారితీసింది. ఒట్టి ఎక్స్పెక్టేషన్ కాడనే లేదు. అరే మనోడైనా ఏదో అవుతుందని ఆశపడ్డారు. వాస్తవం కూడా. తీరా చూస్తే 2.5 ఏళ్ల తర్వాత అతి తీవ్రమైన ఒత్తిడి ప్రజల నుంచి పెరిగినాక నిన్న ఇవాళ ముఖ్యమంత్రి పాలమూరు జిల్లాలో కాలు పెట్టిండు. జనానికి ఎట్లుంటుంది? ఒక్క రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం కాదు నేను చెప్పేది. కాంగ్రెస్ ప్రజల ఆశలను నెరవేర్చడంలో ఎంత ఘోరంగా విఫలమైందో, రైతుల కళాల కాడ, కొనుగోలు కేంద్రాల కాడ, యూరియా బస్తాల లైన్ల కాడ నీళ్లు పారుతున్నా కూడా సకాలంలో నీళ్ళు ఇవ్వకపోతే, ఉన్న కరెంటును కూడా చక్కగా ఇవ్వకపోతే రైతులు పడుతున్నటువంటి ఈ బాధలు, వాటి నుంచి వచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయం చూస్తే నమ్మి మోసపోయిన కాడ ఎక్కువ ప్రతీకారం ఉంటుంది. పాలమూరులో నమ్మి మోసపోయినారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నమ్మకం కంటే ఇక్కడ ఎక్కువ నమ్మకం పెట్టినారు కాబట్టి ఎక్కువ మోసపోయినారు. ఎక్కువ మోసపోయిన ప్రజలకు ఎక్కువ ప్రతీకార చర్య ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను, రాబోయే రోజులలో తుఫాన్ ఉంటుంది పాలమూరులో. మీరు చూడండి, ఊహించని ఫలితాలు ఉంటాయి, ఊహించని మెజార్టీలు ఉంటాయి. నమ్మి మోసపోయారు అనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో విపరీతంగా వినిపిస్తోంది ఆరోపణలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి. మిమ్మల్ని అగ్రికల్చర్ మినిస్టర్ కంటే కూడా నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిచేవాళ్ళు. పాలమూరు రంగారెడ్డి అనగానే అది దశాబ్దాల తరబడి నలుగుతూ వస్తుంది, దాంతో ఒక్క చుక్క నీరు రాలేదు, ఒక్క ఎకరా నీరు తడవలేదు అని అనుకున్నప్పుడు దాని మీదే మళ్ళీ ప్రతిసారి చర్చ అవుతుంది, రౌండ్ టేబుల్లో అవుతున్నాయి, ధర్నాలు, నిరసనలు, బహిరంగ సభలు అన్నీ అవుతున్నాయి. నిజంగా ఏమీ జరగలేదా? ఇప్పుడు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చారు, అక్కడ మళ్ళీ ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. ప్రాజెక్టుల సందర్శన అని పెట్టిన వాళ్ళు టైటిల్ పెట్టుకోవడమే. అవును, కొత్త ప్రాజెక్టులు కడతామని పోలే. అయితే ఇది ప్రజలకు క్లారిటీ ఉంది. పర్టికులర్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఆ జిల్లాలో కానీ, రంగారెడ్డిలో కానీ, కొంత భాగం నల్గొండలో కానీ ఎక్కడైతే నీళ్లు అవి ఉద్దేశించినవి ఉన్నాయో రేపు పారడానికి ఆ ప్రాంతంలో సమగ్రమైనటువంటి అవగాహన ప్రజలకు ఉంది. చర్చ కూడా చాలా లోతుగా ఇప్పటికి జరిగింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు మనం శంకుస్థాపన చేసిందే 2015 జూన్లో. 2015 జూన్ 11వ తారీఖు మనం మొదలుపెట్టినాము. చాలా భారీ ప్రాజెక్టు కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఆయన ఆలోచన అది, ఆయన మానసపుత్రిక అది. అంటే సువిశాలమైనటువంటి జిల్లా, 35 లక్షల ఎకరాల సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉన్నటువంటి జిల్లా. పాత ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ అంతా కలిపి ఒక 12-13 లక్షల ఎకరాలు వస్తే, బోర్ల కింద ఇంకో 5-6 లక్షల ఎకరాలు వస్తే, పాలమూరు రంగారెడ్డి నుంచి ఒక 10 లక్షల ఎకరాలు వస్తే, పాలమూరులో ఒక 23-24 లక్షలు, 25 లక్షల దాకా వ్యవసాయం పోతే, ఈ నీళ్లు వరుసగా ఈ నీళ్లు పారడం ద్వారా, పంటలు పండడం ద్వారా పెరిగే వెజిటేషన్ నుంచి, గ్రీనరీ నుంచి మరింత భూగర్భ జలం పెరిగి ఇంకో 5-6 లక్షల ఎకరాలకు వాటర్ అవైలబిలిటీ వస్తుంది. ఇది కాన్సెప్ట్. ఈ ఫలితాలు ఈ దిశగా వచ్చినాయి. పాలమూరు రంగారెడ్డిని మనం మొదలుపెట్టి పూర్తి చేసుకుందాం అనుకునే లోపలనే వీళ్ళు ఎన్నో రకాల కేసులు వేసినారు. భూసేకరణకు అడ్డం పడ్డారు, ప్రాజెక్టు పనులకు అంతరాయం కల్పించినారు, గ్రీన్ ట్రిబ్యునల్ పోయినారు, పర్యావరణ కేంద్రానికి పోయినారు,
తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆంధ్రోళతోనే కేసులు వేయించినారు, సుప్రీంకోర్టులో కేసులు వేయించినారు, హైకోర్టులో కేసులు వేయించినారు, కలిసి పనిచేసినారు. ఆ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి మొత్తం భూసేకరణ 27,165 ఎకరాలు. మేము 27,000 ఎకరాలు చేసేసినాం కంప్లీటెడ్. భూసేకరణ ఆల్మోస్ట్ లేదు, మిగిలింది అంతా 100-150 ఎకరాలు మాత్రమే. 27,000 ఎకరాల భూసేకరణ చేసినాం. 5 రిజర్వాయర్లు కట్టినాం. 5వ రిజర్వాయర్ ఉద్దండాపూర్ లేటుగా కట్టినాం, అక్కడ భూసేకరణ సమస్య ఉన్నది. 4 పంపింగ్ స్టేషన్లు ఉంటాయి మొత్తం ప్రాజెక్టులో. 4 పంపింగ్ స్టేషన్లు, సర్జ్ పూల్, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, హైటెన్షన్ పవర్ లైన్స్ మొత్తం కంప్లీట్ చేసినాం. కొద్దిగా మిగిలినటువంటివి ఒక పంపింగ్ స్టేషన్ నుంచి ఇంకో పంపింగ్ స్టేషన్ వచ్చే వరకు కొంత టనల్ ఉంటుంది, కొంత ఓపెన్ కెనాల్ ఉంటుంది. ఇట్లా ప్రతి రిజర్వాయర్ కాడికి ఉండేటువంటి ఈ సిస్టమ్ ఇట్లా ఎక్కుతుంది. అన్ని పనులు కంప్లీట్ చేసినాం. కొద్దిగా అక్కడక్కడ ప్యాచ్ వర్కులు మిగిలినాయి. మా ప్రభుత్వం పోయింది. ఆ ప్యాచ్ వర్కులు వీళ్ళు సీరియస్గా వచ్చిన రోజే మరుసటి నాడే పని మొదలుపెట్టి చేసి ఉంటే 6-7 నెలల కాలము 1200-1300 కోట్ల రూపాయలతోనే పూర్తయ్యేది. అప్పుడు మిగిలే పనులు ఏంటి? ఈ రిజర్వాయర్స్కు అనుసంధానంగా ఉండేటువంటి ఆయకట్టు రావడానికి మెయిన్ కెనాల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెనాల్ ల్యాండ్ ఎక్విషన్, కెనాల్ ఎక్స్కవేషన్ మాత్రమే. మేము ఆ కెనాల్స్ కూడా టెండర్స్ పిలిచినాం. కెనాల్స్ ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టు దగ్గరైనా సరే చివర్లో దొడతారు. ఎందుకంటే ముందే మీరు కెనాల్ తవ్వి పెడితే మీ కాస్ట్ అనేటువంటిది అక్యుములేట్ అయిపోతుంది. ఈ పని మీరు రిజర్వాయర్ కట్టినాక, పంపింగ్ స్టేషన్ చేసినాక చేసే పని. అప్పుడు మీకు తక్కువ బడ్జెట్తో అవుతుంది. ఎస్కలేషన్ ఉంటుంది, రేట్స్ ఎస్కలేషన్ ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. అందుకోసమే కెనాల్స్ ఎప్పుడైనా సరే మెయిన్ ప్రాజెక్ట్స్ కూడా తర్వాత తీస్తాం. మేము కెనాల్స్ కోసం ఆల్రెడీ టెండర్స్ పిలిచినాము, పనులు స్టార్ట్ కావాలి. ఈ ప్రభుత్వం వచ్చి కెనాల్స్ క్యాన్సిల్ చేసింది. మిగిలిపోయినటువంటి చిన్న పనిని కూడా ముట్టుకోవట్లేదు. వర్క్ వాల్యూ ఆఫ్ ద వర్క్ మేము చేసింది, ఎగ్జిక్యూట్ చేసినటువంటి పని మొత్తం 35,000 కోట్ల రూపాయల విలువైన పని మేము చేసినాం. 27-28,000 కోట్ల రూపాయల బిల్స్ అప్పటికే క్లియర్ అయిపోయినాయి. వీళ్ళు వచ్చినాక ఏం చేసినంటే 37 మట్టి తీయలే, కెనాల్స్ క్యాన్సిల్ చేసిండ్రు టెండర్సు. గుత్తేదారులకు బాకీ ఉన్నటువంటి బిల్లుల పేమెంట్ మాత్రం చేసిండ్రు. ఎందుకు అర్జెన్సీ? చేయవలసిన పని మీద దృష్టి లేకుండా ఇదెందుకు చేసిండ్రు? ఇవ్వాల్సిందే వాళ్ళకి పేమెంట్స్, మేము కాదంటలేదు. కానీ ప్రయారిటీ ఏంటి? నీళ్ళు ఇవ్వాలనుకుంటే అది చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఎంత విచిత్రంగా మాట్లాడతారంటే, ఈ ప్రాజెక్ట్ కింద ఎప్పుడు ఇస్తారండి? మీరు 10 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టినా, 1 కోటి రూపాయలు పెట్టి కట్టినా, 10 కోట్ల ఇల్లు మీరు కట్టుకున్నా, 1 లక్ష రూపాయల ఇల్లు కట్టినా, అంతా చేసినాక మీరు తలుపులు దర్వాజాలు పెట్టి బాత్రూమ్ టాయిలెట్ నీళ్లు, ఒంటింటి నీళ్ళు వచ్చేటట్లు చేసుకున్నాక కదా మీరు గృహప్రవేశం చేసేది. అవునా కదా? మరి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్నీ చేసినా ఈ చిన్నవి చేస్తే అయిపోతుందంటే, ఈ చిన్నవి చేయకుండా ఉండి నీళ్ళు అనేందుకు అసలు ఏం కానట్లు చిత్రీకరించి మాట్లాడితే అది తెలివితక్కువతనం అంటారా, మూర్ఖత్వం అంటారా, ఏమనాలి దాన్ని? సాక్షాత్తు నీళ్ళ మంత్రి గారు కూడా అట్లా మాట్లాడారు మా మధ్యలో. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరాకు నీళ్ళు అట్లా మాట్లాడొచ్చిన పద్ధతేనా అది? ఏ ప్రాజెక్ట్ అయినా మీకు 50,000 కోట్లతో పూర్తి చేసే ప్రాజెక్ట్ అయినా అంతా కంప్లీట్ అయినాక చివరికి ఉండేటువంటి 500 కోట్ల పనో 1000 కోట్ల పనో అదే మొత్తం 50,000 కోట్ల పని ఆపుతుంది. అది చేస్తే తప్ప కాదు. దానికి సింపుల్ ఉదాహరణ నేను చెప్పింది. మీరు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా గృహప్రవేశం చేయాలంటే బాత్రూమ్ కంప్లీట్ కావాలి, బాత్రూమ్ సిస్టమ్ పనిచేయాలి, నల్లా సిస్టమ్ పనిచేయాలి, అప్పుడే మీరు ఇంట్లోకి పోతారు. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉండేటువంటి దాన్ని అది చేయకుండా ఆపిపెట్టి కాలేదని మాట్లాడేటువంటి వాళ్ళని ఏమనాలి చెప్పండి? కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా పాలమూరు రంగారెడ్డి ఇవే ఎక్కువగా ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ఫస్ట్ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు అసలు ఏమీ జరగలేదు, బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు అనే దానికి ఇప్పుడు ఉత్తర తెలంగాణలో పారుతున్నటువంటి నీళ్లు మొన్న పండిన యాసంగి పంటలు ఎట్లకెళ్ళి పండినాయి? ఉత్తర తెలంగాణలో పండినటువంటి పంటలన్నీ ఎట్లా పండినాయి? ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేరుకి వెళ్ళి వచ్చి హైదరాబాద్ పొలిమేరలలో ఉండేటువంటి కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగర్ దాకా నీళ్ళు ఎట్లా వచ్చినాయి? హల్దీవాగులో నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ఘన్పూర్ ఆయకట్టు మెదక్ దగ్గర నీళ్ళు ఎట్లా వచ్చినాయి? సింగూరు కింద ఉండేటువంటి ఇరిగేషన్ ఆయకట్టు సింగూరులో నీళ్ళే లేవు, మళ్ళీ అది ఎట్లకెళ్ళి పండింది? పోచంపాడు వరదకాలకు నీళ్ళు ఎట్లకెళ్ళి వచ్చినాయి? తుంగతుర్తి సూర్యాపేట దాకా నీళ్ళు ఎట్లా పోయినాయి? ఈ నీళ్ళన్నీ కాళేశ్వరం నీళ్ళే. కాళేశ్వరం లేకుండా ఉత్తర తెలంగాణలో సాగు లేదు. ఇప్పుడు అన్నింటికీ అనుసంధానమైంది కాళేశ్వరం అనేటువంటిది. టోటల్ ఉత్తర తెలంగాణ
నీటిపారుదల వ్యవస్థ మొత్తానికి అనుసంధానమైన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇప్పుడు చేయాల్సిన పోరాటాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజా సమస్యలు, వీటన్నిటి మీద ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వీటన్నిటి గురించి కేసీఆర్ ఏదైనా మాట్లాడతారనుకుంటే 12 ఏళ్ళు అయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కవిత గారు, నేను సాధించి. ఏమంటున్నానంటే ఒక రాజకీయ పార్టీ అనేటువంటిది ఇట్స్ ఎ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్. ఒక రాజకీయ పార్టీ ఒక ఇన్స్టిట్యూషన్ లాగా, ఒక వ్యవస్థలాగా పనిచేయాలి. అదే నిజమైన రాజకీయ పార్టీ. అధినాయకులు ఉంటారు, పార్టీకి మార్గదర్శనం చేస్తారు, ఏ పార్టీకైనా. ఇప్పుడు కాంగ్రెస్కు సోనియా గాంధీ అధినాయకురాలు. నిత్యం ఆమె వివిధ రాష్ట్రాలు తిరుగుతూ ఉందా? మొన్న తమిళనాడు ఎన్నికలు వచ్చినాయి, ఆమె వచ్చిందా? మొన్న బెంగాల్ ఎన్నికలు వచ్చిన ఆమె పోయిందా? మొన్న కేరళ ఎన్నికలు వచ్చిన ఆమె పోయిందా? వాటి మీద ఏమైనా మాట్లాడిందా? ఎవరి పార్టీకి వాళ్ళకి అధినాయకులు, అధినాయకురాళ్ళు ఉంటారు. వాళ్ళ పార్టీ వ్యవస్థ ఉంటుంది, మార్గదర్శనం చేస్తారు. సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతారు. ఏం మాట్లాడాలనో, ఎప్పుడు మాట్లాడాలనో కేసీఆర్కి తెలుసు. ఇక ఎవరో పిలిచి మీడియా వాళ్ళు, లేకుంటే అధికార పక్షమో, లేకుంటే విపక్షమో ఏమా అని తొందర పెడితే కేసీఆర్ రాడు కదా. కేసీఆర్ ఎప్పుడు రావాలన్నప్పుడే వస్తాడు. పోరాడి కేసీఆర్ ఎప్పుడు వస్తే తెలంగాణ సమాజం కదులుతుందో, ఎప్పుడు కేసీఆర్ మాట మాట్లాడితే తెలంగాణ సమాజంలోకి అది పర్కులేట్ అవుతుందో తెలుసు కాబట్టే కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టిండు.